అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్నా యూనివర్సిటీ చెన్నై నడిబొడ్డున రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ యూనివర్సిటీలో దారుణం జరిగింది. కట్టుదట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓ దుండగుడు యూనివర్సిటీలోకి ప్రవేశించి క్యాంపస్లోనే విద్యార్థినిపై అతి దారుణంగా లైంగిక దాడికి పాల్పడటంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతన్ని సెక్సువల్ సైకోగా గుర్తించారు. ఆ దుర్మార్గుడి ఫోన్లో 50కి పైగా పార్న్ వీడియోస్ ఉండటం చూసి అవాక్కయ్యారు పోలీసులు. ఈ చిత్రాల్లో అతడి 3 భార్యలతో లైంగిక దృశ్యాలు కూడా ఉండటంతో పోలీసులు చూసి దిగ్భ్రాంతి చెందారు. అసలు అన్నా యూనివర్సిటీలో ఏం జరిగింది, బయటి వ్యక్తి యూనివర్సిటీలోకి ఎలా ప్రవేశించాడు అని ఆరా తీస్తే విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. ఈ నెల 25న అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ యువతి రాత్రి వర్సిటీ ప్రాంగణంలో తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతూ ఉంది. అయితే ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చారో తెలీదు. ఇద్దరు బయటి వ్యక్తులు వర్సిటీ లోపలికి వచ్చేశారు. యువతి స్నేహితుడిపై దాడి చేసి ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు. అక్కడితో ఆగకుండా అత్యాచార దృశ్యాల్ని వీడియో తీసి మరీ తమపై ఫిర్యాదు చేస్తే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని కూడా బెదిరించారు. అయితే బాధితురాలు మాత్రం ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో ఆ కామాంధుడికి చెక్ పెట్టగలిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్లో ఒకరు కొట్టూరుకు చెందిన జ్ఞానశేఖరన్గా గుర్తించారు. యూనివర్సిటీ ఎదురుగా బిర్యానీ హోటల్ నడుపుతున్నాడతను. అయితే అదే క్యాంపస్లో 400కు పైగా సీసీ కెమెరాలు, అడ్వాన్స్డ్ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ కూడా ఉన్న జ్ఞానశేఖర్ లోపలికి ఎలా ప్రవేశించగలిగాడు అన్న దానిపై పోలీసులు ఆరా తీయగా నిందితుడి అసలు నేర చరిత్ర బయటపడింది. జ్ఞానశేఖర్కు 3 భార్యలు ఉన్నట్లు విచారణలో తేలింది. అందులో ఒకరు అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో పనిచేస్తున్నట్లుగానే సమాచారం. ఆమెను అడ్డుపెట్టుకునే నిందితుడు క్యాంపస్లోకి ఎంటర్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే జ్ఞానశేఖరన్ సెల్ ఫోన్ను పోలీసులు సైబర్ క్రైమ్కు అప్పగించారు. సైబర్ క్రైమ్ నిపుణుల పరిశోధనలో అతడి సెల్ ఫోన్లోని ప్రత్యేక ఫోల్డర్లో అశ్లీల చిత్రాలు బయటపడ్డాయి. ఈ ఫోల్డర్ను తాను మాత్రమే చూసేలా కూడా ప్రత్యేక పాస్వర్డ్ కూడా పెట్టుకున్నాడు. అలాగే బాధితురాలి చిత్రాలు కూడా అందులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇప్పటి వరకు చాలా మంది యువతులను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్టు పోలీసు వర్గాల నుంచి ఇప్పుడు సమాచారం అందుతోంది. క్యాంపస్లో ఎంటర్ అయి ఒంటరిగా ఉన్న విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడి ఆపై వీడియోలు తీసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. బాధితులు భయంతో ముందుకు రాకపోవడంతో ఇన్నాళ్లు ఆ దుర్మార్గుడి ఆటలు సాగాయి. కానీ ఓ విద్యార్థిని ఇప్పుడు ధైర్యంగా పోలీసులకు చెప్పడంతో చివరికి కామాంధుణ్ణి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. అసలు క్యాంపస్లోనే విద్యార్థినిపై అత్యాచార ఘటన జరగడం అటు రాజకీయంగానూ రచ్చరచ్చ చేసింది. డిఎంకే ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేదని, ఆ దేవుడే భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఏకంగా కొరడాతో కొట్టుకున్నారు. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటనపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై సిట్తో విచారణ జరిపించాలని ఆదేశించింది. 3 మహిళా ఐపీఎస్లతో సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎఫ్ఐఆర్ లీక్ అవడం పైన కూడా హైకోర్టు మండిపడింది. సీక్రెట్గా ఉంచాల్సిన ఎఫ్ఐఆర్ 14 మందికి ఎలా చేరిందని న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించింది. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు వెంటనే రక్షణ కల్పించాలని, వెనువెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాధితురాలి కుటుంబానికి తక్షణ సాయంగా 25 లక్షల రూపాయలు చెల్లించాలని కూడా మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.